పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సందడి మొదలైంది. మీరా మీరా మీసం తిప్పుతూ అభిమానుల కోసం కాటమరాయుడు దూసుకొచ్చాడు. పంచెకట్టి నాగలి పట్టి కరాకరా కండల రోషం చూపించడానికి ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర మెగా ఫ్యామిలీ అభిమానులు పటాసులు కాలుస్తూ సంబరాలు స్టార్ట్ చేయగా, మరోవైపు కువైట్ మస్కట్లలో ఇప్పటికే షో పూర్తయింది. గత చిత్రాలకు భిన్నంగా పంచెకట్టులో పవన్ కనిపించడమే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బుద్ధి బలానికి నీ మంది మర్బలం తోడైతే వాని కండబలం కరిగిపోద్ది. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా థియేటర్లలో సినిమా రిలీజ్ అయింది. వీకెండ్ కోసం ఆన్లైన్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్ల్లో మొదటి రోజు 51 షోస్ ఏర్పాటు చేశారు. యుఎస్లోని అనేక నగరాల్లో కాటమరాయుడు ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కువైట్ మస్కట్లలో తొలి షో పూర్తయింది. సర్దార్ గబ్బర్ సింగ్ తో నిరాశ చెందిన ఫ్యాన్స్ కాటమరాయుడుతో పవన్ ఆ లోటు భర్తీ చేశాడని అంటున్నారు. బాక్సాఫీస్ బద్దలవుతుందని, బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని ట్వీట్లు చేస్తున్నారు. వచ్చాడు మన అందరి కాటమరాయుడు. రాజులైనా పట్టులైనా సుఖా కోసం నాయన చిపో చిపో ఆగునా రంగో 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 రంగుల మందైరా హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ లో కాటమరాయుడు సినిమా చూసేందుకు కాటమరాయుడు తమ్ముడు అజయ్ వచ్చాడు. కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ కు తమ్ముడిగా అజయ్ నటించారు. బాక్సాఫీస్ బద్దలవుతుందని, బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందంటున్న అజయ్ తో మా ప్రతినిధి కృపా ఫేస్ టు ఫేస్. కాటమరాయుడు హంగామా చూసాం, ఫ్యాన్స్ హంగామా మొత్తం మీద ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు. ఇందులో మీరు తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఎలా ఉంది? మంచి ఫీలింగ్ అండి. కళ్యాణ్ గారి సినిమాలో ఉంటే ఎప్పుడు మంచి ఫీలింగ్. సో ఆల్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. ఓకే, అంటే మూవీ మీద భారీ అంచనాలు ఇప్పటికే చాలా హిట్ టాక్, అంటే వేరే చోట్ల రిలీజ్ అయింది. అన్ని మార్నింగ్ మిడ్ నైట్ షోస్ దగ్గర నుంచి అన్ని ఏరియాస్ నుంచి కూడా చాలా పాజిటివ్ టాక్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ చూసారు, నెల్లూరు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ. సో ఇట్స్ ఆల్ పాజిటివ్ ఎవ్రీవేర్. ఆల్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. ఓకే, మీకు ఎలా అనిపిస్తుందండి? అంటే మీది ఎటువంటి రోల్, అంటే పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేయటం? పవన్ సార్ సినిమాలో ఉండటమే చాలా మంచి విషయం అండి. అది ఇంకా రోల్ పెద్దదా చిన్నదా అనేది ఎప్పుడు లేదు. ఎనీ టైం ఎప్పుడున్నా కూడా ఆయన సినిమాలో రోల్ అంటేనే మోర్ దెన్ హ్యాపీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ ఫర్ రోల్, లైక్ సెలబ్రేట్ ద ఫిలిం అండ్ ఆల్. సెకండ్ హాఫ్లో అంటే మీకు పవన్కి మధ్య ఒక అంటే సెంటిమెంటల్ సీన్స్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ చాలా హైలైట్ అంటున్నారు. ఫ్యాన్స్కి ఎంత హై అయితే ఉంటుందో రేపటి నుంచి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సేమ్ ఎమోషన్స్ అంతే హై ఉంటుంది. సో ఇట్స్ ఎ నైస్ కంప్లీట్ ప్యాకేజ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఆల్ ఫన్. ఓవరాల్గా అందరికి ఇష్టపడతారు ఈ మూవీ అంటే? డెఫినెట్గా ఆల్ కైండ్స్ ఆఫ్, అంటే ఆల్ సెక్ట్స్ ఆఫ్ ఆడియన్స్, ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ ఎవ్రీవన్ దే విల్ లవ్ ఇట్. అజయ్, ఈ కాటమరాయుడులో పవన్ కళ్యాణ్కు బ్రదర్గా యాక్ట్ చేశారు. పవన్తో నటించడమే ఒక పెద్ద గొప్ప విషయం. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్, ఇప్పటికీ టాక్ కూడా వచ్చింది అంటున్నారు. ఇది ఐమాక్స్ దగ్గర అజయ్ చెప్తున్న మాటలు. కెమెరామెన్ శివారెడ్డితో కృప. హనీ వాటర్ కదా. నన్ను రెచ్చగొట్టకండ్రా. తెలుగు రాష్ట్రాల్లో కాటమరాయుడు మానియా మొదలైంది. పంచె కట్టిన మంచితనం అంటూ పవన్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. రికార్డు స్థాయి థియేటర్లలో ఇవాళ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమంటున్నారు. తొలి రోజు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. తిరుపతిలో థియేటర్ల దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు.
కాటమరాయుడు సినిమా చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్తూరు జిల్లా అంతటా కూడా సందడి చేస్తున్నాడు. అర్ధరాత్రి నుంచి కూడా తిరుపతిలో అన్ని సినిమా థియేటర్లో పవన్ కళ్యాణ్ నటించినటువంటి కాటమరాయుడు సినిమా ప్రదర్శన కొనసాగుతుంది. అభిమానులు అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోని చూసినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అభిమానులు కాటమరాయుడు సినిమాలో ప్రేమ కథతో పాటు ప్రధానంగా రైతాంగ సమస్యల్ని కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడము, రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ఆ రకమైనటువంటి సమస్యలను ఎత్తి చూపుతూనే రైతాంగానికి అండగా ఉంటానన్న పొలిటికల్గా కూడా పవన్ కళ్యాణ్కు ఉపయోగపడే విధంగానే సినిమాను తీసినట్టు తెలుస్తుంది. ప్రేమ కథా చిత్రంలో శృతిహాసన్ నటన కానీ పాటలు కానీ నేపథ్యంలో అభిమానులు మనతో ఉన్నారు. సినిమా ఏ విధంగా ఉంది? సినిమా చాలా చక్కగా ఉందండి. మునిపెన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఒక కొత్త విభిన్నమైన పాత్రలో చాలా చక్కగా కొత్త పాత్ర చేసి చాలా అలరించాడు. మునిపెన్నడూ ఇటువంటి పాత్ర చేయలేదు. 2017లో అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అవుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మెగా ఫ్యామిలీ మరొకసారి తనదైన ముద్ర 2017లో వేసుకుంది. ఈ సినిమాకి తిరుగు లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు 2017లో ఒక సూపర్ డూపర్ హిట్ కాటమరాయుడు సినిమా కాబోతోంది. అంటే సినిమాలో ప్రధానంగా ప్రేమ కథతో పాటు కామెడీ కూడా బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ కామెడీ కూడా బాగా అలరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిత్తూరు జిల్లా అంతటా కూడా అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ అభిమానుల సందడైతే కొనసాగుతున్న పరిస్థితి. సూపర్ డూపర్ హిట్, సూపర్ బంపర్, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్. చాలా బాగుంది, చాలా 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 బాగుంది, చాలా చాలా బాగుంది. అన్నయ్య ఒక మంచి సినిమా ఇచ్చాడు మాకు హిట్. సూపర్ డూపర్ ఇస్ బ్యాక్. సూపర్ సినిమా, సూపర్ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. అన్నయ్య మాకు మంచి ఫ్యాన్స్ తో మంచి సినిమా ఇచ్చాడు. మంచి కంటెంట్ ఉంది అంత సినిమాలో. థ్యాంక్ యూ. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఎనర్జీని ఇచ్చాడు. కొత్త ఈ సినిమా కాటమరాయుడు ద్వారా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ నటన కానీ, శృతిహాసన్తో ప్రేమ సన్నివేశాలు కానీ, లేదంటే రైతాంగ సమస్యలు కానీ, అంటే ఇవన్నీ కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆకట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాటమరాయుడు సినిమా ప్రదర్శనలో అంటే నటనలో కొత్త రూపుని, అట్లాగే ఒక కొత్త గెటప్లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ని అభిమానులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీధర్